కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీఆర్ఎస్ ఘన విజయం, కాంగ్రెస్ ఢీలా పడ్డది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి యొక్క సొంత ఊరిలో జనం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు ఏ సమస్యలు లేవా, ఇదొకటే దొరికిందా అని మీకు అనిపించవచ్చు. బట్ సమస్యల్ని పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు గాలికి తిరుగుతూ ఉంటే వాళ్లకు దిమ్మ తిరిగే కౌంటరు ప్రజలు ఇస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు తీర్చట్లేదు కదా, అందుకనే ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి సమస్య లెక్క తయారవుతూ ఉన్నారు. అందులోనూ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి చేసిన పాపానికి, ఝాన్సీ రెడ్డి గారు చేసిన పాపానికి ఈరోజు ప్రతిఫలమే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం. ఈరోజు సున్నాకి పరిమితమైన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు. పక్క ఊరు ఓడిపోతే వేరు, కాంగ్రెస్ సొంత ఎమ్మెల్యే గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పరువు పోయినట్టే. ఒకసారి వినండి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు సొంతూరులో షాక్. ఝాన్సీ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కిరణ్ పై 80 ఓట్ల తేడాతో గెలుపొందిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మహేందర్. రెబల్ అభ్యర్థి గెలుపు అనంతరం తొడలు కొట్టి మీసాలు మేరేసిన గ్రామస్తులు. అంటే ఇక టైం వచ్చింది, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మూట సర్దుకొని అమెరికాకి వెళ్ళిపోండి అన్నట్టుగా ప్రజలు తొడగొడుతున్నారు. 2 ఏళ్ళు అయింది, ఏం చేశారు అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మీకు ఒకటి చెప్పాలి మిత్రులారా, వీళ్ళు ఎన్ని డ్రామాలు చేశారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని డ్రామాలు చేశారో తెలుసా? మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అధికార కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిన 2వ విడత సర్పంచ్ ఎన్నికలు. బెదిరింపులు, హత్య రాజకీయాలు, కుట్రలు చేసి ఏకగ్రీవాలు చేసుకున్న 50% దాటని అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు. ఈరోజు వెలువడిన ఫలితాలు. కాంగ్రెస్ కి 1096, బీఆర్ఎస్ కి 1175 స్థానాలు రావడం ఇది ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీకి. ఘోరం అంటే మామూలు ఘోరం కాదు. అధికారంలో ఉండి అట్లీస్ట్ 100% కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండిపోయిందంటే అర్థం చేసుకోవాలి. యశస్విని రెడ్డి గారికి మీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందంటూ రేవంత్ రెడ్డికి సవాలు చేసి మీసాలు తిప్పి తొడలు కొట్టుకున్న ఆ యొక్క కార్యక్రమాలు మీకు ఒకసారి చూపించే ప్రయత్నాలు చేస్తా, చూడండి. ఇది ఇక్కడే కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో. అరే ఎక్కడ దాకా ఎందుకు అబ్బా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఘోరం అంటే ఘోరం. ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి అంటే నమ్మట్లేదు, దగ్గర కూడా రానియట్లేదు. చాలా కాంగ్రెస్ పార్టీ ఆరా భయ అనుకుంటూ తెగేసి చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇది మనకు కావాలి, ఇది మనకు రావాలి, ఇది మనకు కుదరాలనేది ఎవరు అంటలేరు మిత్రులారా. ఎవ్వరు కూడా అనడం లేదు. వన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు, గెలిపిస్తున్నారు. అందులోనూ మన యశస్విని రెడ్డి గారు అంతగానం తిరిగిర్రు. పాపం ఊర్లలోకి పోతే మేడం గారిని వెళ్ళిపో, ఒకటే డైలాగ్, వేరే ముచ్చట్లేదు, వెళ్ళిపో, నిలబడకి ఇక్కడ వెళ్ళిపో అనుకుంటా ఒకటే డైలాగ్ తోటి మేడాన్ని పంపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయిపోయింది కాంగ్రెస్ పని, ఖేల్ ఖతం. మీకు కూడా హైలైట్ చెప్తున్నా, చాలా మంది యాసింగ్ పంటలు వేసుకున్నారు, కాలువలు నమ్ముకొని ఈరోజు చాలా మంది ఉన్నారు. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ని నమ్ముకున్న ఏ ఒక్కరికైనా పొలాలకు నీళ్లు వచ్చే కార్యక్రమంగా ఎవరైనా చేశారా? ఇప్పటి వరకు ఎవరు చేయరు. ఇక ఆయనతో కాదు, మీరు చూడండి, ఆయనతో కాదు, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి యొక్క సోషల్ మీడియాని మీరు చూస్తే పరేషాన్ అవుతారు. పరేషాన్ అంటే మామూలు పరేషాన్ కాదు. అయిపోయింది, కథ అయిపోయింది. మేడం గారు ఒక డైలాగ్ అంటారు, ఇసుక పోయడానికి వచ్చామా మేము, ఇసుక అమ్ముకోవడానికి వచ్చామా, ఇక్కడ మాకు డబ్బులు సరిపోలేక వచ్చామా, డబ్బులు పుల్లు ఉన్నాయి. ఎయిర్ ఇండిగోలో, ఎమిరేట్స్ ఫ్లైట్లో, అరబ్ ఎమిరేట్స్ ఫ్లైట్స్, అలాంటి ఫ్లైట్లో డబ్బులు వస్తున్నాయి, డాలర్లు వస్తున్నాయి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకటి చెప్తున్నా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తల మెడలు పెట్టి బయటికి నెట్టింది, పార్టీ నుంచి మెడలు బట్టి బయటికి గెంటేసింది. ఈరోజు ఆ చేసిన పాపానికి, ఈరోజు వాళ్ళ రెక్కల కష్టానికి ఈరోజు మీరు రాజ్య భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు మీకు కార్లు, సెక్యూరిటీ గార్డులు, మీరు చెప్పేటట్టుగా పోలీస్ వ్యవస్థ. నేను గట్టిగా మాట్లాడితే ఆ పోలీసు, ఆ యొక్క పాలకుర్తి పోలీసు వచ్చి వర్ధనపేట పోలీసులతో మాట్లాడి ఆ నుంచి ఈడ అన్ని కార్యక్రమాలు కథలు ఉంటాయి, వ్యవహారాలు వేరుంటాయి. అన్ని ఈరోజు రావడానికి గల కారణం ఆ కాంగ్రెస్ కార్యకర్తలే. వాళ్ళ పాపానికి, మీరు చేసిన పాపానికి ప్రతిఫలమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు. తొడలు కొడుతున్నారు మేడం, మీసాలు తిప్పుతా ఉన్నారంటే అర్థం చేసుకోవాలి.
పని కీలకతం దుక్నా బంద్ అన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి.